మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సామాజిక అభివృద్ధిలో మహిళల పాత్ర మరోరానిదని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగు మహిళలు అంతా కలిసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వారు మాట్లాడుతూ యావత్ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు సామాజిక పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, చరిత్రలో కూడా మహిళల పాత్ర మరోలేనిదని కొనియాడారు. అలాగే గత వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం మహిళల పోరాటం అందరికీ ఆదర్శప్రాయంగా మారిందని, ప్రతి ఇంట తల్లిగా, చెల్లిగా, భార్యగా మహిళలు అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని, అందుకే నేటి కూటమి ప్రభుత్వం కూడా సామాజిక సంక్షేమంలో మహిళలకే ప్రాధాన్యత కల్పిస్తూ పరిపాలన సాగిస్తుందని తెలిపారు. మహిళ లేనిదే ఏ పురుషుడు సంపూర్ణ విజయం సాధించలేరని, యావత్ సమాజంలో మహిళల పాత్రని కీర్తిస్తూ సాటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వారితో కలిసి కేక్ కటింగ్ చేసి తెలుగు మహిళలను ఘనంగా సత్కరించి మహిళలందరికీ చింతలపల్లి మహేష్ చౌదరి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.